ఓం నమస్తే. ధ్రువుడి కథ మనకు విష్ణుపురాణం, భాగవతపురాణం వంటి ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది. ఇది నిస్సందేహంగా అద్భుతమైన కథ. ఉత్తానపాదుడు అనే రాజు ఉండేవారు. అతనికి ఇద్దరు భార్యలు. చిన్న భార్య సురుచి, పెద్దరాణి సునీతి కుమారుడైన 5 ఏళ్ల ధ్రువుణ్ణి తన తండ్రి ఒడిలో కూర్చోవడానికి అనుమతించదు. తన ఒడిలో చోటు కావాలంటే సురుచి గర్భంలో పుట్టాలని ఆమె అవమానిస్తుంది. ఈ అవమానంతో ధ్రువుడు చాలా బాధపడతాడు. బాధపడిన ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళినప్పుడు ఆమె అతన్ని ఓదార్చి భగవంతుడు విష్ణువును ప్రార్థించమని సలహా ఇస్తుంది. ఈ సంఘటన ధ్రువుడికి ఒక లోతైన స్ఫూర్తినిస్తుంది. ధ్రువుడు అడవిలోకి వెళ్లి నారదముని మార్గదర్శకత్వంలో తీవ్రమైన తపస్సు చేస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ దృఢనిశ్చయంతో ధ్యానం చేస్తాడు. ధ్రువుడి భక్తికి ప్రసన్నుడైన విష్ణువు అతనికి ప్రత్యక్షమవుతాడు. ధ్రువా, ఈ ప్రపంచంలో అన్ని స్థానాల కంటే గొప్ప స్థానం పొందుతావో అని వరమిచ్చారు. ధ్రువుడు శాశ్వతంగా ఆకాశంలో ధ్రువ నక్షత్రంగా మారాడు. నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తన చుట్టూ తిరుగుతున్నాయి. ఈ కథలోని నీతి, పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చు.